నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు అయితే గత కొద్ది రోజులుగా మనం వింటున్న ఒకటే మాట సూసైడ్ అయితే యూనివర్సిటీలో ఒక అమ్మాయి చనిపోవడం కానీ ఆ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం అయితే రీసెంట్గా పెరకవాడలో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ప్రతి ఒక్క దాంట్లో కామన్ పాయింట్ సూసైడ్ ఈ కొద్ది రోజుల నుంచి ఇది ఎందుకు ఎక్కువగా వింటున్నాం అది కూడా యూత్ని ఎందుకు అలా ప్రభావితం చేస్తుంది ఇలాంటి విషయాల గురించి మనతో ఈరోజు మాట్లాడడానికి ఆదిత్య గారు ఉన్నారు ఈయన సోషల్ యాక్టివిటిస్ట్గా ఎన్నో రకాల కార్యక్రమాలని చేపట్టారు మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సార్ చెప్పండి మీకు ముందుగా సుమన్ టీవీకి స్వాగతం మీరు వింటున్నారు కదా గత కొద్ది రోజులుగా వరంగల్ని బాగా పట్టి పిడుస్తున్న ఒక మాట సూసైడ్ అనే విషయం మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే వరంగల్లో కావచ్చు ఆల్ ఓవర్గా భారతదేశం మొత్తంలో 40 సెకండ్లకు ఒక సూసైడ్ జరిగింది 2020 ప్రకారము 2020లో జరిగిన ఒక సర్వే ప్రకారము మనకు 40 సెకండ్లకు ఒక వ్యక్తి స్టూడెంట్ అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నాం. సో ఇందులో ఏంటంటే మనకి మోస్ట్గా 2 టైప్ ఆఫ్ సూసైడ్స్ ఉంటాయి. ఇంపల్సివ్ సూసైడ్ అనేది ప్లాన్ సూసైడ్ ఈ 2 ఉంటాయి. ఇంపల్సివ్ సూసైడ్ అనేది ఏంటంటే వాళ్ళకు అప్పటికప్పుడు అనిపించే ఆ స్పాంటేనియస్ డెసిజన్స్తో వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, సోషల్గా వాళ్ళ సొసైటీలో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను ఒక్కరినే టార్గెట్ చేసినా అని వాళ్ళు అనుకునే ఒక ధోరణి ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఫీల్ అయ్యి మానసికంగా నేను ఒక్కరినే ఉన్నా అనుకొని ఆ టైంలో ఫీల్ అయ్యి ఒకటేసారి చనిపోతారు. సో దీన్ని ఇంపల్సివ్ సూసైడ్ అంటారు. ఈ ప్లాన్డ్ సూసైడ్ అంటే నెల రోజుల ముందు కానీ వీళ్ళు వారం రోజుల ముందే కానీ ప్లాన్ చేసుకుంటారు. అంటే డైలీ 2 ట్యాబ్లెట్స్ అవి ఇవి కొనుక్కుంటూ హ్యాంగింగ్ ఎట్లా చేసుకోవాలి, చనిపోవాలి ఇట్లాంటివి అని ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. సో ఈ 2 టైప్ ఆఫ్ సూసైడ్స్ ఉన్నాయి, ఇక చాలా విధాలుగా ఉంటాయి. సో ఇట్లాంటి సూసైడ్స్ అనేటివి ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ పేరెంట్స్ ఈ మన సౌత్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ పేరెంట్స్ పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం, పిల్లల్ని కంపేర్ చేయడం అనేది ఒక మనకు మూర్ఖటి ధోరణి ఇక్కడ నడుస్తూ ఉంది. సో ఇట్లాంటిది పేరెంట్స్ మీద మనం ఫస్ట్ రుద్దడం వదిలేసేయాలి. పేరెంట్స్ తీసుకొని పిల్లల మీద రుద్దుతున్నారు ఇట్లాంటిది. అంటే నా పిల్లలు ఇలా ఉండాలి, డాక్టరే కావాలి, ఇతను లాయరే కావాలి, ఇతను యాక్టర్ ఈ టైప్ ఆఫ్లో కావాలి. ఎందుకంటే మనకి ఇది ఒక్కటే కాదు కదా, మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీర్ చేసిన వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్ అవుతున్నారు, అండ్ డాక్టర్ చదివిన వాళ్ళు లాయర్స్ అవుతున్నారు, అండ్ యూపీఎస్సీ ఉన్నాయి, ఎన్నో విధాలుగా మనకు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి పేరెంట్స్ అనేది వీళ్ళు తగ్గించుకోవాలి. నెక్స్ట్ విద్యా సంస్థలు కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ పొద్దున సిలబస్ చెప్తారు, సాయంత్రం వచ్చే వారికి ఎగ్జామ్ పెడతారు. పొద్దున సిలబస్, సాయంత్రం ఎగ్జామ్. పిల్లలకి మధ్యలో కోకరికులర్ యాక్టివిటీస్ ఉండేవి, వాళ్ళకి సింగింగ్ క్లాసెస్ ఉండవు. మినిమం ఒక ఇంగితం అనేది వీళ్ళకు చదువుకున్న వాళ్ళే కానీ చదువుకున్న మూర్ఖులతో సమానంగా మారింది మన విద్యారంగం. సో ఇట్లా మనము ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే ఈ సూసైడ్ అనేది మొన్న రీసెంట్గా చూసుకుంటే కూడా వరంగల్లో ఒక ప్రముఖ యూనివర్సిటీలో చనిపోవడం కానీ, ఒక ఇంటర్మీడియట్ కళాశాలలో సాత్విక్ అని ఒక అబ్బాయి చనిపోవడం కానీ. మీరు చెప్పిన దాని ప్రకారం కళాశాలలో ఎక్కువసేపు గడుపుతారు ఇంటికన్నా కూడా. కళాశాలలో ఉన్నప్పుడు టీచర్లు కానీ అబ్జర్వేషన్ అనేది తక్కువ అయింది అనే విషయం అయితే బయటకి మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు. ఇలాంటివి ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలనుకునే ఒక వ్యక్తిని మనం వారం రోజుల ముందుగానే పరిశీలించాలి వాళ్ళని. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాస్ వస్తున్నాయి, వాళ్ళ వాట్సాప్లో స్టేటస్లు కానీ ఏదైనా ఒక సాడ్గా డిప్రెసివ్గా పెడితే వాళ్ళని అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ సంథింగ్ ఇన్ ట్రబుల్, అతను ట్రబుల్లో ఉన్నాడు, అతను కరెక్ట్ లేడని మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు, అరే నేను చనిపోతారా ఇట్లా అంటే వాళ్ళు జోక్గా అవహేళన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే క్యాజువల్గా. సో ఇట్లాంటివి అనేవి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరైతే చనిపోతారు అనుకుంటారో వాళ్ళు ముందుగానే సిమ్టమ్స్ నేను చెప్తా వినండి. 1 వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారడము, 2 వాళ్ళు ఒక దగ్గర 10 మందితో కూర్చొని మాట్లాడలేకపోవడము, నెక్స్ట్ వాళ్ళు బయటికి అందరిలాగా తిరగకపోవడము, వాళ్ళ లోపల డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి చిన్న ఇట్లాంటివి అనేటివి వాళ్ళ లోపల వాళ్ళకి బలంగా పాతుకుపోతాయి. వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, ప్రపంచంలో మొత్తము అందరూ ఇంతే, వీళ్ళంతా మూర్ఖులే, ఇదంతా సెల్ఫిషే, నేనే ఉన్నాను, నేను ఒక్కనే ఉన్నానని వాళ్ళ ఆ థాట్స్లలో వాళ్ళని బయటికి తీసుకురాలేని పరిస్థితిలో ఉంటుంది. అదే టైంలో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఆన్ ద స్పాట్ ఏదొస్తే అది తీసుకొని చనిపోతుంటారు. సో ఇట్లా సూసైడ్స్ అనేటివి ఇట్లా జరుగుతున్నాయి. సో మనం దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడే వాళ్ళని ఆగి వాళ్ళ ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో, ఎవరికైనా, లేకుంటే ఫ్రెండ్స్ తీసుకుపోయి ఒక థెరపిస్ట్ దగ్గరనో వాళ్ళని తీసుకుపోయి, ఈ రోజున థెరపిస్ట్ దగ్గరికి పోవాలంటే కూడా మొహమాట పడతారు, అరే పిచ్చోడివిరా నువ్వు అట్లా అంటారేమో అని. ఒక అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఏంటంటే చెప్పుకోలేకపోతారు, అమ్మాయిలు అంటేనే చెప్పుకోలేరు. సో అట్లాంటి అమ్మాయిలను కూడా ప్రతి ఒక్కటి స్కూల్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు వాళ్ళని ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఒక ర్యాపో పెంచుకుంటే ఇట్లాంటి చాలా వరకు మనం తగ్గించవచ్చు. అయితే తల్లిదండ్రుల విషయానికి వస్తే అంటే కులం తరపున చూడడం
కానీ, లవ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో కామన్గా మారినా కొంతమంది తల్లిదండ్రులు తీసుకోలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్గా చూసుకుంటే పెరుకవాడలో ఆ అమ్మాయి సంఘటనలో కూడా ఇదే చోటు చేసుకుంది. ఆ అబ్బాయి వేరే క్యాస్ట్ అని చెప్పి ఒప్పుకోకపోవడం కానీ, ఒప్పుకున్న ఆ అబ్బాయి మళ్ళీ సడన్గా ఫ్లేట్ ఫిరాయించి అమ్మాయిదే మొత్తం లవ్ వన్ సైడ్ ఉంది, నాదేం లేదు అని చెప్పడం కానీ, ఇవన్నీ విషయాలలో చూస్తే కామన్గా మనకు కనిపించేది ఒక నిర్లక్ష్యం అనేది ఎక్కువగా శాతం. ఆ అమ్మాయి దృష్టిలో నేను ఒక్కదాన్నే లవ్ చేశానని అనుకుందో తెలియదు, అట్లాంటి సడన్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ లవ్ అనే విషయాలలో మీరు అమ్మాయి ఇంత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం కానీ మీరు ఎలా దాన్ని ప్రోత్సహిస్తారు, అంటే ఎలా దీన్ని అరికట్టాలంటారు? ప్రేమ అనేది 100% అది వ్యతిరేకం అయితే కాదు. సో ప్రేమని కూడా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది నేర్పించాలి. సో వీళ్ళకి మోటివేషన్స్ కౌన్సిలర్స్ని పిలిచి, స్పీకర్స్ని పిలిచి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని నేర్పాలి. సో పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా మాతో స్పెండ్ చేయండి, మాతో టైం స్పెండ్ చేయండి, మాతో ఉండండి, ఏదైనా పర్లేదు, అది ఏదైనా మాకు చెప్పండి, మాకు షేర్ చేసుకోండి అని ఒక విధంగా వాళ్ళని పెంచాలి. సో ఈ తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా వాళ్ళని ఒక ప్రెషర్డ్గా ఉంచితే వాళ్ళకి దాన్ని వ్యక్తపరచడం వాళ్ళకు కష్టమైపోతుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఎంతమందికి అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ లోపల వాళ్ళే పెట్టుకొని ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్, ఆ యాంగ్జైటీ అనేటి వాళ్ళ లోపల ఉండి వాళ్ళు ఇట్లాంటి సడన్ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ 2017 మనకి ఐపీసీలో 309 సెక్షన్ అని సూసైడ్ చేసుకున్న వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది. చాలామందికి తెలియదు అది. వాళ్ళు ఇప్పటికి కూడా అదే విధంగా ఊహించుకొని వాళ్ళు మనకు పనిష్మెంట్ ఉంటుంది కావచ్చు, ఒకవేళ సూసైడ్ మిస్ అయితే మనం బయటకు వచ్చాక మనల్ని జైల్లో పెడతారు కావచ్చు అని ఉంటుంది. కానీ మెడికల్ యాక్ట్ సంథింగ్ ఒక యాక్ట్ 2017లో వచ్చింది. దాని ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి థెరపీ క్లాసెస్ ఇవ్వడం కానీ ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా భయపడద్దు. ఏదున్నా తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, పేరెంట్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి, ఫ్యామిలీకి చెప్పుకోవాలి. థెరపిస్ట్ ఉంటారు. అండ్ నాలాంటి వాళ్ళు కూడా, నేను ఇక్కడ హంటర్ రోడ్లోనే ఉంటాను, చాలామందికి నేను యూత్కి కూడా చెప్తా ఉంటాను, సూసైడ్ అనేది చాలా తప్పు అని మోటివేట్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వివిధ ఎన్జిఓస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మధ్యన కాలంలో కూడా చాలా హెల్పింగ్ నేచర్ పెరిగింది దేవుడి దయ వల్ల. సో మనం అందరం కలిసి వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఒకటి చేయవచ్చు అనే ఉద్దేశం బయట ఏర్పడింది. కాబట్టి దయచేసి నేను యూత్కి అయితే రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఈ సూసైడ్ అనేది అయితే సొల్యూషన్ కాదు. అంటే మీకున్న లైఫ్లో పెయిన్ని దాన్ని మర్చిపోవడానికి, ఆ పెయిన్ వద్దు అనుకోవడానికి మీరు ఇంకొక పెయిన్ని మర్చిపోయి చేసుకుంటున్నారు, మీకు మీరు సెల్ఫ్గా హార్మ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ సూసైడ్. సో ఇందులో ఒక విషయం అండి, అయితే గమనిస్తే ఈ మధ్య కాలంలో ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రిలేటెడ్ సూసైడ్ సినిమాలు చూసుకున్నట్టయితే రీసెంట్గా ఒక జాయ్ సినిమా అని వచ్చింది. దాంట్లో కూడా అమ్మాయి ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అన్న ఒకే ఒక కారణంతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సినిమాల ప్రభావం చూసుకున్నట్టయితే ఇప్పుడు యూత్ మీద ఎలా ఉందంటారు? సినిమాల ప్రభావం అంటే 100% సినిమాలది కూడా ఒక 30% ఉండవచ్చు. మనం పెరిగే జీవన శైలి ఒక విధంగా ఉండొచ్చు. ఇప్పుడు సినిమా చూసే విజువల్స్ అనేటివి చాలా విధాలుగా మారుతుంది. దాన్ని చూసి మనం మార్పు పొందకపోవచ్చు. అది హౌ యూ ట్రీట్, అతను ఎలా తీసుకుంటాడో అతని వే ఆఫ్ ప్రాస్పెక్టివ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సినిమాలో చెడు చూసినంత మాత్రం వెపన్స్ పట్టుకున్నంత మాత్రం మనం గన్స్ కొనట్లేదు, ఏది చేయట్లేదు. సో ఇట్లాంటిది ఏదైతే మనం పెరిగిన వాతావరణము, మనకు చెప్పే వాళ్ళు, మన పద్ధతులు, మన అలవాట్లు, మన పెద్దలు నేర్పిన ఆ ధర్మము, ఇంకొకటి ఏంటంటే, ఈ రీసెంట్గా కూడా మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి పిల్లలకి నేర్పాలి. మన ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, మన ఏదైతే ధర్మం ఉన్నదో దాని గురించి పిల్లలకు ముందుగానే నేర్పిస్తే స్కూల్లో, సో ఆ కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళని ఎదుర్కోవడం వాళ్ళకి వస్తుంది, తగ్గుతుంది. సో ఇట్లా సినిమాల ప్రభావితం అనేది ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రీసెంట్గా కూడా మంచి మంచి సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు కూడా వస్తున్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. ఇప్పుడు సినిమా చూడాలంటే, ఇప్పుడు నేను గూగుల్లో కొడతా దేవుళ్ళై కొట్టాలంటే దేవుళ్ళై కొడతాను, సూసైడ్కి సంబంధించిన అంటే సూసైడ్కి కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి చూసి అవును వాళ్ళకు ఉండాలి, అది వాళ్ళకు ఉండాలి. అది మనం చేసుకునేది దేర్ ఓన్ ప్రాస్పెక్టివ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళది ఉన్నది. సో దీన్ని అవాయిడ్ చేసుకోవాలి, ముందుగానే ఆవేశానికి లోను కావద్దు అని నేను చెప్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు అవాయిడ్ చేయాలంటే మాకేమైనా చెప్పగలుగుతాను? ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే, మన స్కూల్ వాతావరణం మనం అవన్నీ చూసుకుంటేనైతే వాళ్ళు కావచ్చు, మనం కూడా కావచ్చు, ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఇట్లాంటి ఇంపల్సివ్ సూసైడ్ టైంలో ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని గుర్తు తెచ్చుకొని మనం వాటి గురించి ఆలోచించుకొని ఆగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా అనిపించినప్పుడు మనకు వారం 10 రోజుల ముందే అనిపిస్తుంది కాబట్టి, సో ఇట్లా అనిపించినప్పుడు మనం యోగా, మెడిటేషన్ అండ్ టెన్షన్ పడకుండా దానికి ఉండడం ఇట్లాంటివి అనేది చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా సుశాంత్ రాజ్పూత్ చనిపోయిన టైంలో సంథింగ్ ఆర్టికల్లో ఈ మీడియా స్ప్రెడ్ చేయడం వల్ల
అతను చనిపోయాడు అనే బాధలో ఒక 13 ఇయర్స్ ఒక అమ్మాయి మరియు ఒక 53 ఇయర్స్ ఓల్డ్, వీళ్ళిద్దరూ ఆయన చనిపోయిన బాధలా చనిపోయారు. సో వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు కొన్ని డిప్రెషన్స్ ఉంటాయి లోపల. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఒక షాక్ తలగగానే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి అనేది మీడియా కూడా మనకు మంచిగా పాజిటివ్గా ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇప్పుడు సుమన్ టీవీకి నేను కంప్లీట్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం అనేది ఇట్లాంటి దీని గురించి మీరు అవేర్నెస్ గురించి చెప్తున్నారు. చాలా మీడియాలు చెప్పాలి ఇట్లనే జనాలకి. అసలు మీడియా త్రూవే చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు పబ్లికేషన్స్ కానీ, మీడియా కానీ, లెక్చరర్స్ కానీ, సివిల్ ఆస్పిరెంట్స్, సోషల్ యాక్టివిస్ట్స్, ఇట్లా ఎంతోమంది చెప్తేనే జనాలు కూడా తీసుకుంటారు. సో అందులో మీడియా కూడా ప్రథమంగా ముందు ఉండి అందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చూస్తున్నారు కదా, అయితే సూసైడ్లు అనేవి గత కొద్ది కాలం నుంచి జరుగుతూనే ఉన్నప్పటికీ వాళ్ళు మార్పు రావాలంటే వాళ్ళని గమనిస్తూ ఉండాలి అని వారు చెప్పడం జరిగింది. అయితే ఇంకా ముందు కూడా ఇలాంటివి జరగకూడదు అనే మేము మీడియా తరపున చెప్పాలని అనుకుంటున్నాము. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్స్ని క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము అంటే ఒక్కరిలో అన్న మార్పు రావాలి, బయటికి చెప్పుకోగలగాలి, అంత సూసైడ్ దాకా వెళ్ళకూడదనే చేసే ప్రయత్నం మాత్రమే మాది. దయచేసి వేరుగా అనుకోకూడదు. థ్యాంక్ యూ.